హెల్లో ఆల్! ఇది అమ్ము చెప్పే కథలు. ప్రేమ నుండి భయం వరకు, రహస్యం నుండి ఆనందం వరకు అన్ని కథలు వినేద్దామా? విశాఖపట్నం సువర్ణభూమి ఇంటర్నేషనల్ స్కూల్. స్కూల్ గ్రౌండ్లో విద్యార్థులందరూ ప్రేయర్ చేస్తున్నారు. స్టేజ్పై స్కూల్ టీచర్స్ మరియు స్కూల్ ప్రిన్సిపల్ శివరామమూర్తి కూడా నిల్చొని ఉన్నాడు. చూడ్డానికి హుందాగా ఉంటాడు. వయసు 45 సంవత్సరాలు ఉంటాయి. ప్రేయర్ అయిపోవడంతో స్టూడెంట్స్ అందరూ వారి తరగతి గదులకు వెళ్తున్నారు. శివరామకృష్ణమూర్తి కూడా తన రూమ్లోకి వెళ్ళి తన చైర్లో కూర్చొని టేబుల్పై ఉన్న ఒక ఫైల్ని ఓపెన్ చేశాడు. అదే క్షణంలో రామ్ తన బైక్తో స్కూల్ వాతావరణంలోకి ప్రవేశించాడు. ప్రవేశించగానే తన బైక్ని ఒక పక్కన పార్క్ చేసి ప్రిన్సిపల్ ఉన్న గది వైపు వెళ్ళాడు. ప్రిన్సిపల్ రూమ్ వైపు వెళ్తున్న రామ్కి అడ్డుగా స్కూల్ అటెండర్ వచ్చి ఆపాడు. ఓయ్ ఏంటి గేట్ నుండి సరాసరి లోపలికి వచ్చేస్తున్నావు అంటూ బెదిరించాడు అతను. గేటు నుండి కాక గోడ దూకి రమ్మంటావా అన్నాడు రామ్. అబ్బా ఈ పంచులు పసిపిల్లోళ్ళ దగ్గర వేసుకో, ఈ దిక్సూచి దగ్గర కాదు, ఏమనుకున్నావో అంటూ రొమ్ము విరిచి చెప్పాడు అతను. దిక్సూచియా? ఆశ్చర్యంతో అడిగాడు రామ్. అవును, నా పేరు దిక్సూచి, ఈ స్కూల్కి అటెండర్ని అంటూ గర్వంగా చెప్పుకొచ్చాడు దిక్సూచి. అక్కడ పరిస్థితి అర్థమైన రామ్ తన భాషకి బేస్ పెంచి, నేనెవరినో తెలుసా, స్టడీ ఇన్స్పెక్టర్ అన్నాడు గంభీరంగా. రామ్ మాటలలో గంభీర్యం చూసి కొద్దిగా తడబడ్డాడు దిక్సూచి. దిక్సూచి, ఫుడ్ ఇన్స్పెక్టర్ తెలుసు, సబ్ ఇన్స్పెక్టరు తెలుసు, ఈ స్టడీ ఇన్స్పెక్టర్ ఏంటండి అన్నాడు. దిక్సూచి మాటలతో వణుకు గమనించాడు రామ్. ఫుడ్ కరెక్ట్గా ఉందో లేదో చూసేవాడు ఫుడ్ ఇన్స్పెక్టర్, స్టడీ కరెక్ట్గా చేస్తున్నాడో లేదో తెలుసుకునేవాడు స్టడీ ఇన్స్పెక్టర్ అన్నాడు రామ్. అర్థమైందా అని అరవడంతో దిక్సూచికి నోట మాట రాలేదు. రామ్ తన జేబులో ఉన్న ఐడి కార్డ్ చూపించాడు. అది తన ఆఫీస్ ఐడి కార్డ్. దిక్సూచి ఆ కార్డులో రామ్ ఫోటో చూడగానే వెన్నులో వణుకు మొదలైంది. సార్ సార్ సారీ సార్, ఏదో తెలియక ఆపాను, ప్రిన్సిపల్ గది అక్కడే ఉంది అంటూ దారి చూపించి పక్కకు జరిగాడు దిక్సూచి. ఆలస్యం అమృతం విషం అన్నట్టు ఆలస్యం చేయకుండా రామ్ ప్రిన్సిపల్ గది వైపు వెళ్ళాడు. గదిలోకి వచ్చే సమయానికి శివరామకృష్ణమూర్తి తన ఫైల్పై సంతకాలు పెడుతున్నాడు. లోపలికి వస్తున్న రామ్ని చూసి చెప్పండి అని అన్నాడు. రామ్ వచ్చి అక్కడ నిలబడి, నా పేరు రామ్, మీ స్కూల్లో చదివే బుజ్జి అనే స్టూడెంట్ గురించి మాట్లాడదామని వచ్చాను సార్. బుజ్జియా, ఒక్క నిమిషం అంటూ శివరామకృష్ణమూర్తి తన కంప్యూటర్లో బుజ్జి అన్న పేరు టైప్ చేశాడు. చెప్పండి విచ్ క్లాస్ అన్నాడు. 3rd క్లాస్. మొత్తం వెతికాను కానీ ఆ పేరుతో స్టూడెంట్ ఎవరూ లేరు. ఇంతకీ మీరేమవుతారు ఆ స్టూడెంట్కి అని అడిగాడు శివరామకృష్ణమూర్తి. బ్రదర్ అనుకోండి. బుజ్జి వాళ్ళ నాన్న చదువుకోలేదని బుజ్జిని స్కూల్ నుంచి తీసేశారంట, మళ్ళీ జాయిన్ చేయించుకోమని అడగడానికి వచ్చాను అన్నాడు రామ్. ముందు నిన్ను లోపలికి ఎవడు రానిచ్చాడు? సెక్యూరిటీ అని అరిచాడు శివరామకృష్ణమూర్తి. ఆగండి సార్, డబ్బులు కట్టాం కదా, కట్టిన తర్వాత కూడా తీసేస్తే ఎలా? కట్టిన డబ్బులు వడ్డీతో సహా తిరిగి ఇచ్చేస్తాం, దాంతో సరిపెట్టుకోమను. అయినా ఇక్కడ చదువుకోవడానికి వచ్చేవాళ్ళు పెద్ద పెద్ద కుటుంబాల నుండి వస్తారు. ఆఫ్టర్ ఆల్ ఒక టీ కొట్టు వాడి కొడుకు వాళ్ళతో కలిసి తిరిగితే వాళ్ళ పేరెంట్స్ మా స్కూల్లో చదివిస్తారా? అలగా జనం జాయిన్ అవ్వడానికి ఇది గవర్నమెంట్ స్కూల్ కాదు, సువర్ణభూమి ఇంటర్నేషనల్ స్కూల్. ఇందులో చదవాలంటే మినిమం మీ బ్యాంక్ బ్యాలెన్స్ ₹1,00,00,000 ఉండాలి. అయినా చదివి ఏం ఉద్ధరిస్తాడు? పక్క గల్లీలో వాడికి కూడా ఒక కొట్టు పెట్టించుకోండి, బతికేస్తాడు. అంతలోనే సెక్యూరిటీ గార్డ్ ప్రిన్సిపల్ రూమ్లోకి వచ్చాడు. ఎవరిని పడితే వాడిని లోపలికి రానివ్వడమేనా? వాడిని తోసి పారే బయటకి అంటూ కోపంతో సెక్యూరిటీ వాడిపై అరిచాడు శివరామకృష్ణమూర్తి. సెక్యూరిటీ వాడు రామ్ చొక్కాపై చేయి వేయబోతున్నాడు. ఎదుటివాడి అరుపు మనకి ఆవేదన కలిగించినప్పుడు, ఎదుటివాడు చేసే పని మనకు ఆగ్రహాన్ని కలిగించినప్పుడు, నలదిక్కులా ఉన్న చీకటి తరిమి కొట్టడానికి తూర్పు దిక్కున ఉన్న ఆకాశపు గర్భాన్ని చీల్చుకుంటూ భగభగ మండే అగ్ని ప్రళయంలా సూర్యుడు ఉదయించినట్టుగా తనలో ఉన్న ఉగ్రరూపం బహిర్గతమయ్యేలా, 1000 ఏనుగుల బలం అంతా ఒక్కటే అరచేతిలో దాగి ఉన్నట్టుగా పిడికిలి బిగించి ఒక్క ఉదుటున జూలు విదిలించిన సింహంలా సెక్యూరిటీ వాడి ఛాతీపై చెయ్యి గట్టిగా చరిచాడు. ఆ దెబ్బకు సెక్యూరిటీ వాడు ప్రిన్సిపల్ టేబుల్పై పడ్డాడు. టేబుల్పై ఉన్న సామాగ్రి అంతా ముద్దగా ఉన్న అన్నం మెతుకుల్లా విడిపోయినట్టుగా చెల్లాచెదురయ్యాయి. దానితో చైర్లోంచి లేచి నిలబడ్డాడు శివరామమూర్తి. టేబుల్ 2 ముక్కలుగా విరిగిపోయింది. ఆ దృశ్యాన్ని చూసిన శివరామకృష్ణమూర్తి గుండె నిమిషానికి 120 వేగంతో కొట్టుకోవడం ఆరంభించింది. కొండపై నుండి జలధార కిందకు పారుతున్నట్టుగా
శివరామకృష్ణమూర్తి తలలో నుండి భయంతో వచ్చిన చెమట చుక్క చెవి పక్క నుండి కిందకు జారుతుంది. రామ్ అక్కడ ఉన్న చైర్లో కూర్చున్నాడు. నేను సార్ 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 అని గౌరవిస్తూ మాట్లాడుతుంటే, సార్ సార్ సర్రమని బీపీ పెరిగేలా చేస్తావేంటి? శివరామకృష్ణమూర్తి గొంతు గుటకలు వేస్తోంది. ఈ స్కూల్ పేరేమన్నా? సువర్ణభూమి. సువర్ణభూమి ఇంటర్నేషనల్ స్కూల్. ఎంత అద్భుతమైన పేరో తెలుసా? సువర్ణభూమి అంటే బంగారు ప్రపంచం. బంగారు ప్రపంచాన్ని తయారు చేసే దేవాలయం అని అర్థం. ఇది ఖచ్చితంగా నువ్వు పెట్టిన పేరైతే కాదు, మా తాతగారు స్థాపించారు అన్నాడు శివరామకృష్ణమూర్తి. మీ తాతగారు పెట్టిన ఈ పేరుని చూస్తే ఆయన గొప్పతనం తెలుస్తుంది. నీ పేరేంటి? శివరామకృష్ణమూర్తి. శివుడు, రాముడు, కృష్ణుడు, నారాయణుడు కలిసి ఒకటిగా మారినట్టు అద్భుతమైన పేరు. నీకు ఈ పేరు పెట్టడంలో మీ నాన్నగారికి కలిగిన ఆలోచనలో ఆయన గొప్పతనం తెలుస్తోంది. మరి నీ గొప్పతనం ఎందులో తెలుస్తుంది? ఎందులో? శివరామకృష్ణమూర్తి తలదించుకున్నాడు. నీ మనిషిని కొట్టినందుకు నన్ను అరెస్ట్ చేయించే హక్కు నీకుంది. కానీ అందులో నీ గొప్పతనం ఏముంది? ఆస్తిపాస్తులు ఉన్నా వాళ్ళకే చదువు చెప్తాను అని నువ్వు అనుకుంటే అందులో నీ గొప్పతనం ఏముంది? చైర్లోంచి పైకి లేచాడు రామ్. అక్కడ పక్కనే ఉన్న వాటర్ ఫిల్టర్ బాక్స్ నుండి ఒక గ్లాస్ వాటర్ పట్టి కింద పడిపోయి ఉన్న సెక్యూరిటీ అతన్ని పైకి లేపి వాటర్ తాగమని ఇచ్చాడు. సారీ బ్రదర్, తప్పుని ఎత్తి చూపడానికి నిన్ను కొట్టక తప్పలేదు. అతను గ్లాస్ తీసుకొని వాటర్ తాగాడు. నీ గొప్పతనం ఎందులో ఉందో తెలుసా? నలుగురికి చదువు చెప్పే పొజిషన్లో ఉన్నావు. కొత్త తరానికి బంగారు భవిష్యత్తు ఇవ్వడానికి ఉన్న తరాన్ని కించపరచాల్సిన అవసరం అయితే లేదు. వాళ్ళు చదువుకోకపోయినా పగలు రేయి కష్టపడి వాళ్ళ పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వడానికి ఆరాటపడే వారి కష్టానికి విలువ ఇవ్వు. అందులో నీ గొప్పతనం కనిపిస్తుంది. రామ్ అక్కడి నుండి బయటికి వెళ్తూ ఆగి తిరిగి శివరామకృష్ణమూర్తిని చూశాడు. రేపు బుజ్జిగాడు స్కూల్కి వస్తాడు. రానివ్వకపోతే అరగంటలో నేనొస్తాను. వాణ్ణి రానిస్తే వాడి భవిష్యత్తు బాగుంటుంది. నన్ను రానిస్తే నీ భవిష్యత్తు అస్సలు బాగోదు. రామ్ రూమ్ నుండి బయటకు వెళ్ళిపోయాడు. శివరామకృష్ణమూర్తి అలాగే కుర్చీలో కూలబడ్డాడు. జేబులో నుండి కర్చీఫ్ తీసి తన నుదుటినపై ఉన్న చెమటను పూర్తిగా తుడుచుకున్నాడు. బయటకు నడుచుకుంటూ వస్తున్న రామ్ ఎదురుగా దిక్సూచి వచ్చి నిలబడ్డాడు. చేతిలో ఒక కూల్ డ్రింక్ బాటిల్ పట్టుకొని రామ్కి అందించాడు. సార్ వెళ్ళిపోతున్నారా? మీకోసం కూల్ డ్రింక్ తీసుకొస్తుంటే మీరే బయటకు వచ్చారు, ఇదిగోండి అన్నాడు దిక్సూచి. వెరీ గుడ్. ఇప్పుడు ఈ కూల్ డ్రింక్ అవసరం నాకంటే మీ ప్రిన్సిపల్కి ఎక్కువ ఉంది, వెళ్ళి ఇవ్వు అన్నాడు రామ్. రామ్ ఒక చిరునవ్వు నవ్వి బైక్ ఎక్కి గేట్ నుండి బయటకు వెళ్ళిపోయాడు. దిక్సూచి రూమ్లోకి వెళ్లడంతోనే కరెంట్ షాక్ కొట్టిన వాడిలా స్తంభించిపోయాడు. ఏం జరిగిందో అర్థం కాక కూల్ డ్రింక్ తీసుకెళ్లి శివరామకృష్ణమూర్తికి ఇచ్చాడు. అప్పుడే జరిగిన సంఘటన నుండి తేరుకుంటున్న శివరామకృష్ణమూర్తి ఆ కూల్ డ్రింక్ని దించకుండా తాగేశాడు. ఏంటి సార్ ఇదంతా? ఏమైంది అన్నాడు దిక్సూచి. ఏం లేదు, నువ్వు వెళ్ళి మన స్కూల్ నుండి తీసేసిన 15 మంది స్టూడెంట్ డీటెయిల్స్ తీసుకురా అన్నాడు శివరామకృష్ణమూర్తి. అలాగే సార్. దిక్సూచి అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోయాడు. పాఠశాల అంటే దేవాలయంతో సమానమైనది. విద్యను బోధించే గురువులు దేవతలతో అనంతగిరి పోలీస్ స్టేషన్ ముందు చాలామంది జనం గుమిగూడారు. అంతలోనే బయట నుండి కానిస్టేబుల్ వీరభద్రం స్కూటర్పై వచ్చాడు. తను పోలీస్ స్టేషన్ నుండి బయటకి వెళ్ళినప్పుడు ఖాళీగా ఉన్న స్టేషన్ బయట అంతమంది ఎందుకు ఉన్నారో అర్థం కాలేదు. ఆ విషయం పక్కన పెట్టి స్కూటర్ డిక్కీలో నుండి ఒక కవర్ బయటకు తీసి జనం మధ్యలోంచి లోపలికి వెళ్తున్నాడు. వీరభద్రం లోపలికి వెళ్ళిన సమయానికి లోపల 4 వ్యక్తులు భార్గవ్ ముందు నిల్చొని ఉన్నారు. భార్గవ్ తన చైర్లో కూర్చొని ఉన్నాడు. భార్గవ్ ముందు ఒక చైర్లో బసవరాజు బామ్మర్ది విద్యుత్ నాయుడు కూర్చున్నాడు. వీరభద్రం లోపలికి వచ్చి ఓ వైపు నిల్చొని అక్కడ సంభాషణని వింటున్నాడు. చూడప్పా, చాలా సంవత్సరాల నుండి ఈ అనంతగిరిలో పెద్ద కుటుంబాల్లో ఆదినారాయణ కుటుంబం ఎలానో బసవరాజు కుటుంబం కూడా అలానే. ఏదో పిలకాయ తప్పు చేస్తే 4 దెబ్బలేసి మందలించారు కదా. ఊరి నుండి బహిష్కరించడం అది సమస్యకి పరిష్కారం ఎలా అవుతుంది చెప్పు అన్నాడు విద్యుత్ నాయుడు. భార్గవ్ తను చెప్పేది వింటూ కూర్చున్నాడు. రాజకీయాల్లో ఉంటున్న పెద్ద మనిషిని, కాస్త నా మాట వింటే నీకు భవిష్యత్తులో నా సపోర్ట్ ఉంటుంది. ఏమంటావు? మీ చెప్పేది నిజమే, తప్పులు అందరూ చేస్తారు. ఊరి బహిష్కరణ చేసి చాలా తప్పు చేశారు ఆదినారాయణ గారు అన్నాడు భార్గవ్. చూడు, వయసులో చిన్నవాడివి అయినా ఎంత బాగా అర్థం చేసుకున్నావో. అందుచేత నేను చెప్పేది ఏంటంటే
ఆదినారాయణ దగ్గరికి వెళ్ళి ఈ బహిష్కరణని వెనక్కి తీసుకోమని చెప్పు. ఆ తర్వాత నీకేం కావాలన్నా నేను చేసి పెడతాను అన్నాడు విద్యుత్ నాయుడు. ఆదినారాయణ గారి ప్లేస్లో నేను ఉండి ఉంటే బహిష్కరించేవాణ్ణి కాదు, బాడీని ముక్కలు ముక్కలు కోసి పడేసేవాణ్ణి. భార్గవ్ అన్న మాటలకి నవ్వుతున్న విద్యుత్ నాయుడు ముఖంలో ఆ నవ్వు మాయమైంది. మీ దృష్టిలో ఒక అమ్మాయిని రేప్ చేయడం తప్పు మాత్రమే కావచ్చు, ప్రభుత్వం దృష్టిలో అది నేరం కావచ్చు, కానీ నా దృష్టిలో మాత్రం అది పాపం. ఆ పాపానికి ప్రాయశ్చిత్తం ఉండదు, ప్రాణాలు తీయడం మాత్రమే ఉంటుంది. భార్గవ్ కోపంతో అన్న మాటలకు బదులుగా అది కాదు సార్ అంటూ సమాధానం ఇవ్వబోయాడు విద్యుత్ నాయుడు. ఏయ్ అంటూ కోపంతో బల్లపై గట్టిగా పిడికిలతో చరిచి పైకి నిలబడ్డాడు. ఆ అరుపుకు విద్యుత్ నాయుడు గుండెల్లో భయం పుట్టింది. 5 నిమిషాలు సమయం ఇస్తున్నాను. ఈ 5 నిమిషాల కాలంలో మీరందరూ ఇక్కడి నుంచి ఖాళీ చేయాలి. 6వ నిమిషానికి ఒక్క సెకండ్ మొదలైనా రాజకీయ నాయకుడు అని కూడా చూడను అన్నాడు భార్గవ్. భార్గవ్ కోపానికి విద్యుత్ నాయుడు నుదిటిపై చెమట పుట్టింది. చైర్లో నుండి పైకి లేచాడు విద్యుత్ నాయుడు. ఏదో పెద్ద మనిషిగా రాజీ కుదర్చడానికి వచ్చాను, రాజకీయ నాయకుడిగా ఏం చేయాలో అది చేస్తాను, ఆ తర్వాత నీ ఇష్టం ఇంకా. అక్కడి నుంచి విద్యుత్ నాయుడు బయటకు నడిచాడు. అతనితో పాటు అతని వెనక ఉన్న మనుషులు కూడా బయటకు వెళ్లారు. బయటకు వచ్చిన విద్యుత్ నాయుడు అక్కడ ఉన్న కొందరు మనుషుల ముందు నిల్చున్నాడు. బాబు కొద్దిగా నీతి నిజాయితీ అంటున్నాడు, సరే అలాగే ఉండనివ్వండి. మీరు ఒక్క మాట చెప్పండయ్యా, ఇక్కడ ఒకడికి కూడా మిగల్చం అంటూ కోపంతో అన్నాడు ఒకడు. ఇది మన హైదరాబాద్ కాదురా, అన్నింటికీ కోపం పనికిరాదు. కొన్ని పనులు శక్తితో చేయాలి, కొన్ని పనులు యుక్తితో చేయాలి. శక్తిని వాడేవాడిని పోలీస్ అంటారు, యుక్తిని వాడేవాడిని పొలిటీషియన్ అంటారు. ముందు పదండి, ఏ విషయాన్ని ఎలా తేల్చాలో అలాగే తేలుద్దాం అన్నాడు విద్యుత్ నాయుడు. విద్యుత్ నాయుడు తన మనుషులతో పాటు పోలీస్ స్టేషన్ నుండి బయలుదేరాడు. ఒక కార్ మరియు 2 సుమోలు పోలీస్ స్టేషన్ నుండి దూరంగా వెళ్ళాయి. స్టేషన్ లోపల చైర్పై కూర్చున్నాడు భార్గవ్. వీరభద్రం భార్గవ్ దగ్గరికి వచ్చి, ఎవరు సార్ అతను అని అడిగాడు. బసవరాజు బామ్మర్ది అంట, విద్యుత్ నాయుడు అని రాజకీయ నాయకుడు. పనికిరాని విషయాలు మనకెందుకు కానీ శ్రీనివాస్కి సంబంధించిన ఫోన్ తీసుకొచ్చావా? వీరభద్రం తన చేతిలో ఉన్న కవర్ భార్గవ్కి ఇచ్చాడు. వెళ్ళి చాలాసేపు అవుతుంది, ఏమైనా ప్రాబ్లం అయిందా అన్నాడు భార్గవ్. అదేం లేదు సార్, శ్రీనివాస్ మొబైల్కి పాస్వర్డ్ ఉంది, వచ్చేటప్పుడు దారిలో రిపేర్ షాప్లో తీయించి తీసుకొచ్చేసరికి కొద్దిగా టైం పట్టింది. ఓకే, చాలా మంచి పని చేశావు అంటూ భార్గవ్ అందులో నుండి ఒక మొబైల్ బయటకు తీశాడు. టచ్ స్క్రీన్ ఫోన్. ఆ మొబైల్ని ఆన్ చేసి అన్లాక్ చేశాడు. ఫోన్ సెట్టింగ్స్లోకి వెళ్ళి కాల్ రికార్డింగ్ ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయా అని చెక్ చేశాడు, కానీ అలాంటి ఆప్షన్ ఆ మొబైల్లో లేదు. ఇందులో కాల్ రికార్డింగ్ ఆప్షన్ కూడా లేదు. అన్నాడు భార్గవ్. లేదు సార్, అది ఓల్డ్ మొబైల్ కదా, కానీ ఆ షాప్ వాడిని అడిగితే ఫోన్ మెమరీలోని ఫైల్స్లో ఉన్నాయి అన్నాడు. ఫైల్స్ ఓపెన్ చేయండి. భార్గవ్ వెంటనే ఫైల్స్ ఆప్షన్ ఓపెన్ చేశాడు. అందులో 5 కాల్ రికార్డ్ చేయబడిన ఫైల్స్ ఉన్నాయి. మన కేస్కి చాలా ఇంపార్టెంట్ ఈ రికార్డింగ్స్. ఇందులో కేసు సంబంధించిన ఏం లేకపోతే మళ్ళీ మొదటికి వచ్చేస్తాం. అందులో ఉన్న రికార్డింగ్స్ ప్లే చేయడం మొదలుపెట్టాడు. రికార్డింగ్ 1. హలో, ఎక్కడి దాకా వచ్చావు గోపాల్ అన్నాడు శ్రీనివాస్. బైక్ టైర్ పంచర్ అయింది మామ, రిపేర్ షాప్లో ఉన్నాను అన్నాడు గోపాల్. సరే, నేను కాలేజ్కి వచ్చేసాను, త్వరగా వచ్చేయి. భార్గవ రెండో రికార్డింగ్ ప్లే చేశాడు. హలో మహేష్ మామయ్య, ఏంటి ఇలా ఫోన్ చేశావు అన్నాడు శ్రీనివాస్. ఏం లేదల్లుడు, సోమవారం రోజున గృహప్రవేశం ఉంది, అమ్మా నాన్నల్ని తీసుకొని మర్చిపోకుండా రావాలి అన్నాడు మహేశ్వర్. భార్గవ్ ఆ రికార్డింగ్ ఆపేసిన 3వ రికార్డింగ్ ప్లే చేశాడు. రికార్డింగ్ 3. హలో కృష్ణ, ఏం చేస్తున్నావు? ఇంట్లో నాన్న ఉన్నాడు, తర్వాత మాట్లాడతా, బాయ్ అంది కృష్ణవేణి. రికార్డింగ్ 4. హలో కృష్ణ, ఏంటి సీను ఈరోజు కాలేజ్కి రాలేదు అంది కృష్ణవేణి. మా మామయ్య వాళ్ళ గృహప్రవేశం అంటే హైదరాబాద్కి వచ్చాను, రేపు వచ్చేస్తాను కాలేజీకి. సీను చెప్పు కృష్ణ, ఐ లవ్ యూ సీను. లవ్ యూ టూ కృష్ణ. భార్గవ్కి అవసరమైన ఒక్క రికార్డింగ్ కూడా దొరకలేదు. ఏంటిది వీరభద్రం గారు, ఇందులో ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటుందేమో అని చాలా హోప్స్ పెట్టుకున్నాను. భార్గవ్ నిరాశతో 5వ రికార్డింగ్ ప్లే చేశాడు. రికార్డింగ్ 5. హలో, అస్తమానం ఎందుకు కాలేజీకి వస్తున్నావు? నువ్వు చేసే పని ఎలా ఉందో తెలుసుకోమని ఆదేశం వచ్చింది కాబట్టే వచ్చాను. ఈరోజు నీతో మాట్లాడడం కృష్ణవేణి చూసింది, నన్ను అడిగింది కూడా, ఎవరతను చాలాసేపు మాట్లాడుతున్నాడు అని. ఏదో మేనేజ్ చేశాను కాబట్టి సరిపోయింది అన్నాడు శ్రీనివాస్. మన ప్లాన్ ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు తెలియకూడదు.
మీరు చెప్పిన ప్రకారమే కృష్ణవేణిని నా వైపు తిప్పుకొని ప్రేమిస్తున్నట్టు నాటకం ఆడుతున్నాను. ఇంకా ఎన్ని రోజులు ఇలా? అన్నాడు శ్రీనివాస్ కోపంగా. ఇంకెన్ని రోజులు అవసరం లేదు. రేపు రాత్రి కృష్ణవేణితో నీవు ఇక్కడి నుంచి పారిపోవాలి. రేపు రాత్రి పారిపోవడం అంటే కష్టం. కృష్ణవేణి ఒప్పుకోదు. ఒప్పుకోదు అంటే ఎలా? డబ్బులు ఊరికే ఇస్తున్నామా నీకు? ఒప్పుకోకపోతే ఒప్పించు. సరే, నేను ఎలాగో అలాగా కృష్ణవేణిని ఒప్పిస్తాను. కాకపోతే ఎక్కడికి తీసుకెళ్ళాలి? అవన్నీ మన వాళ్ళు చూసుకుంటారు. సరే, నేను ఎలాగో అలా చేసి. ఎవరు సీను? అంది కృష్ణవేణి. ప్లే అవుతున్న రికార్డింగ్ ఆగిపోయింది. ఆ రికార్డింగ్ విన్న భార్గవ్ మొబైల్ని టేబుల్పై పట్టి ఆలోచనలో పడ్డాడు. మన డౌట్ నిజమే వీరభద్రం గారు. శ్రీనివాస్ ఒక ప్లాన్తోనే కృష్ణవేణిని నమ్మించాడు. కానీ ఆ వాయిస్ ఎవరిది? అతనితో శ్రీనివాస్ మాట్లాడేటప్పుడు కృష్ణవేణి వచ్చి ఎవరు అని అడగగానే ఫోన్ కట్ చేశాడు. ఆ వాయిస్ ఊరి వాళ్ళకి వినిపిస్తే తెలిసిపోతుంది కదా సార్, అన్నాడు వీరభద్రం. వద్దు, అలా చేస్తే చనిపోయిన శ్రీనివాస్ పేరు చెడిపోతుంది. చనిపోయిన వారికి మనం ఇచ్చే మర్యాద అలాగే ఉండని. కానీ ఈ వాయిస్ నేను ఎక్కడో విన్నాను. ఎక్కడ విన్నాను? భార్గవ్ కళ్ళు మూసుకొని గుర్తు చేసుకుంటున్నాడు. తన మదిలో ఇంతకుముందు అదే వాయిస్ విన్న మాటలు గుర్తుకు వచ్చాయి. ఈ ఊర్లో ఈ కుటుంబాన్ని చంపాల్సిన అవసరం ఈ బాపిరాజుకి తప్ప ఏ ఒక్కరికి లేదు. భార్గవ్కి అతనెవరో తెలిసిపోయినట్టుగా ఎస్, గుర్తొచ్చింది అని ఆనందపడ్డాడు. ఎవరు సార్? అన్నాడు వీరభద్రం. మర్డర్స్ జరిగిన ప్రదేశానికి మొదటిసారి మనం వెళ్ళినప్పుడు బాపిరాజు గారిపై నేరం ఒకడు మోపాడు, ప్రయత్నించాడు. గుర్తుందా? వాడి వాయిస్. వాడి పేరు శేషయ్య. శేషయ్యనా? అవును. పదండి వీరభద్రం గారు. ఆ సార్ గారిని స్టేషన్కి తీసుకువచ్చి సకల సన్మానాలు చేసి అసలు నిజం బయటకి వస్తుంది. భార్గవ్ తన చైర్లోంచి లేచాడు. వీరభద్రం మరియు భార్గవ్ ఇద్దరు పోలీస్ స్టేషన్ నుంచి బయటకు జీప్లో వెళ్ళారు. నెమ్మదిగా శేషయ్య ఇంటి వైపు వెళ్తోంది జీప్. ఈ కథ మీకు నచ్చిందనే అనుకుంటున్నా. నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కథలు వినే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.